అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు రాష్ట్రమంతటా వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనే ఒక కొత్త ప్రోగ్రాం లాంచ్ చేయడం జరిగింది. దానికి వచ్చిందో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు వచ్చిందో అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా రేపు వచ్చిందో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం, తర్వాత బుక్లెట్, ఈ 2 ఏళ్లలో ఈ ప్రభుత్వం ఏ రకంగా వైఫల్యం చెందింది అనే దాని మీద కూడా ఒక పోస్టర్ బుక్లెట్ ఆవిష్కరణ కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా దీంట్లో కార్యాచరణలో భాగంగా ఈ నెల 4వ తేదీ వచ్చిందో అన్ని మండల కేంద్రాల్లో కూడా ప్రధాన కూడల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైన హామీలు ఇచ్చినారు, ఏ రకంగా ఆయన ఫెయిల్ అయినారు, అన్ని హామీలు అందరినీ మాయమాటలు చెప్పేసి పనికిరాని హామీలు ఇచ్చేసి ఓట్లు తీసేసుకొని ఈ రకంగా అన్నీ మర్చిపోయి ఈరోజు వచ్చిందో కేవలం వచ్చిందో అమరావతి, పోలవరం అనే విషయంగానే ముందుకు సాగుతూ ఉన్నారు. ప్రజలకందరికీ తప్పుదోవ పట్టించేసి ఈ రకంగా చేస్తూ ఉన్నారు. దీనికోసం హైలైట్ చేస్తూ ఆయన ఇచ్చిండే బాండ్లు కానీ, ఆయన ఇచ్చిండే మేనిఫెస్టో కానీ ప్రధాన కూడల్లో కూడా దహనం చేయడం జరుగుతుంది. అదేవిధంగా 7, 8, 9 తేదీల్లో కూడా అన్ని టౌన్ హాల్ కేంద్ర సెంటర్స్లో కూడా అందరినీ కూర్చోబెట్టేసి, అందరూ ఇంటెలెక్చువల్స్ను కూర్చోబెట్టేసి, ప్రజా సంఘాలను కూర్చోబెట్టేసి అన్ని రకాలుగా దీని గురించిగా చాలా డీటెయిల్డ్గా ఏ హామీ టు హామీ ప్రతి ఒక్కటి కూడా ఏ రకంగా ల్యాప్సెస్ ఈ గవర్నమెంట్ అయింది అన్నిటివి క్లియర్ కట్గా ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మాదిరి పెట్టి చేయడం జరుగుతుంది. అదేవిధంగా జూన్ 12వ తేదీ వచ్చిందో ఒక మంచి భారీ ర్యాలీ ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో కూడా, మన రాష్ట్రమంతటా ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది. ఈ రకంగా ఈరోజు చేసేయడం ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రజలకు ఒక అవగాహన కల్పించాలా. మేము ఎట్లా మోసపోయినామో, ప్రజలు వచ్చింది ఈరోజు మోసపోయినారు, మోసపోయి కూడా వాళ్ళకి ఏ రకంగా అవగాహన కల్పించాలని గుర్తు చేయాలా. ఎందుకంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. మళ్ళీ ఈ వచ్చిందో బూటకు హామీలు తీసుకుని వచ్చేసి ఈ ప్రభుత్వం మళ్ళీ ప్రజల దగ్గరికి వస్తుంది, వచ్చేసి మేము అది చేశాము ఇది చేశాము అని చెప్పేసిందో అనవసరంగా మాది సుపరిపాలనవి మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజల దగ్గరికి వస్తుంది. దానికోసం ప్రజలు వచ్చిందో దానికి తిప్పి కొట్టేటట్టు, ఏ ఇంటికి పోయినా నిలదీసేటట్టు కూడా ప్రజల్లో ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో కూడా ఇది టేకప్ చేయడం జరుగుతూ ఉంది. ఈ రకంగా ఆయన ఇంత ధైర్యంగా వచ్చిందనో బూటకపు హామీలు ఇచ్చేసి ఈరోజు అధికారం కైవసం చేసుకున్న తర్వాత ఏ రకంగా మర్చిపోయినారు. యాక్చువల్గా మేము ఒకటే కోరుకున్నాం, రాజ్యాంగాన్ని కూడా మార్చేసి రాజ్యాంగంలో కూడా ఒక మార్పు వచ్చేసి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా ఈ రకంగా బూటకపు హామీలు ఇచ్చిన వాళ్ళకు ఒకళ్ళు ఇచ్చిండే హామీలు చేయని పక్షంలో ఆ పార్టీని సస్పెండ్ చేసే విధంగా కూడా రాజ్యాంగం తీసుకుని వచ్చే అవకాశం ఇప్పుడు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఎలక్షన్లో నిలబడేసింది, ఊరికే హామీలు ఇచ్చేసేది. అట్లీస్ట్ మా జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఇచ్చేసి 90 to 95% హామీలు నెరవేర్చినారు. ఈ ప్రభుత్వం వచ్చేసి ఏమీ చేయకుండా హామీలు ఇచ్చేసి ప్రజల దగ్గర ఓట్లు కొల్లగొట్టుకొని ఈరోజు ఏమీ చేయకుండా పోతా ఉంది. రాజ్యాంగాన్ని మార్చి ఇట్లా ప్రభుత్వాలను కూడా పర్మనెంట్లీ సస్పెండ్ చేసేసి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా చేస్తే ఇంకా రాబోయే ప్రభుత్వాలు కూడా భయపడి బూటకపు హామీలు ఇవ్వకుండా ప్రజలకు తప్పుదావ పట్టించకుండా ఉంటుంది. కాబట్టి మేము కూడా అది మేము ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అది అనుకుంటా ఉంటారు. ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా దీన్ని కన్సిడర్ చేయాలా. ఈ రకంగా చేస్తే కానీ ఇట్లా పార్టీలకు బుద్ధి రాకుండా ఉంటుంది. కాబట్టి ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మేము అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కూడా ఈరోజు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ మదనపల్లి కాబట్టి ఈరోజు ఆవిష్కరణ కార్యక్రమం పూర్తి చేసినాం. రేపు నియోజకవర్గ కేంద్రాల్లో కూడా పూర్తి చేసి సక్సెస్ఫుల్గా ఇది చేసి ప్రజలకు అవగాహన కల్పించేసి 100% ప్రజలకు మేలు చేసేటట్టు, ప్రజలకు ఈసారి మళ్ళీ తిరిగి వాళ్ళు వచ్చినప్పుడు తిప్పి కొట్టేటట్టు కూడా వాళ్ళకు ప్రణాళికాబద్ధంగా పోతామని చూపిస్తారుగా మనవి చేస్తున్నాం. జై నిజారన్న.